హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంది ఆన్లైన్ లో ఉచిత కోర్సులు సర్టిఫికేట్లు అనగానే అది నిజమేనా, ఫేక్ వెబ్సైటా అని డౌట్ పడుతుంటారు. కానీ ఈ రోజు నేను మీకు ఎలాంటి డౌట్ లేకుండా కేంద్ర ప్రభుత్వ అధికారిక నోటిఫికేషన్ చూపిస్తూ ఒక అద్భుతమైన ఫ్రీ కోర్స్ వివరాలు చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. సో ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది మన భారత ప్రభుత్వ సమాచార శాఖ పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన అఫీషియల్ ప్రెస్ నోట్ అండి. కేంద్ర ఐటీ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ తమ ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ మిషన్ లో భాగంగా దేశంలోని ప్రతి పౌరుడి కోసం యువ ఏఐ ఫర్ ఆల్ అనే ఉచిత కోర్సును అధికారికంగా లాంచ్ చేసింది. సో దీనికి రూపాయి కూడా కట్టక్కర్లేదు, ఎలాంటి వయసు పరిమితి లేదు, చదువుతో సంబంధం లేదు. మన తెలుగు భాషలోనే మొబైల్లో నేర్చుకుని డైరెక్ట్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఎలా పొందాలో ఈ రోజు వీడియోలో క్లియర్ గా చూద్దామండి. సో ఇక్కడ చూడండి మీరు, మన దేశంలో కనీసం 1,00,00,000 మందికి పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రాథమిక అవగాహన కలిగించాలని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందండి. సో ఈ కోర్సును నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మరియు స్కిల్ ఇండియా డిజిటల్ సంయుక్తంగా అందిస్తున్నాయి. సో ఇక్కడ మీరు చూడండి, అంటే మీరు ఒక్క రోజులోనే చాలా ఈజీగా పూర్తి చేయొచ్చండి. మొత్తం 4-5 గంటల కంటెంట్ మాత్రమే ఉంటుంది. సో ఇది కేవలం ఇంగ్లీష్ లోనే కాదు, మన ప్రాంతీయ భాష అయిన తెలుగులో కూడా అందుబాటులో ఉందని ఇక్కడ నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కొన్నారు. సో కోర్సులో అసలు ఏం నేర్పుతారు అంటే సిలబస్ తెలియాలి కదా. 4-5 గంటలు అని చెప్పాను కదా, 4:30 గంటలు 4-5 గంటలు ఉంటది అంతే అండి. అసలు మనకి ఏం నేర్పిస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏఐ అంటే ఏంటి, అది మన ఫోన్ లో నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది. సెకండ్ వన్, మిషన్ లెర్నింగ్ మరియు జనరేట్ ఏఐ బేసిక్స్ చెప్తారు. సో థర్డ్ వన్ ఏంటంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్, చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ నుండి మనకు కావాల్సిన సమాచారాన్ని సరిగ్గా స్మార్ట్ గా ఎలా రాబట్టాలో నేర్పుతారు. ఫోర్త్ వన్ ఏంటంటే ఏఐని సురక్షితంగా ఎలా వాడాలనే నియమాలు కూడా ఇందులో ఉంటాయండి. ఓకేనా. సో ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ ఫీజు ఎలా రాయాలో చెప్తాను. సో దీనికోసం నేను డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన అఫీషియల్ లింక్ క్లిక్ చేస్తే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వండి. ఓకేనా. మీ పేరు స్పెల్లింగ్స్ కరెక్ట్ గా ఇవ్వండి, ఎందుకంటే అదే పేరు మీద సర్టిఫికెట్ అనేది వస్తుందండి. వీడియోలు చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న క్విజ్ ప్రశ్నలు వస్తాయి. ఓకేనా. ఒకవేళ తప్పు ఆన్సర్ ఇచ్చినా పర్లేదు, సరైన ఆప్షన్ వచ్చే వరకు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించవచ్చండి. అంటే ఎన్నిసార్లు అయినా మీరు ట్రై చేయొచ్చు అన్నట్టు. ఓకేనా అండి. సో ఇంకా కోర్స్ పూర్తి కాగానే ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా భారత ప్రభుత్వ ముద్రతో డిజిటల్ సంతకంతో కూడిన అఫీషియల్ సర్టిఫికేట్ మీ సొంతం అవుతుంది. ఇందులో మీ ఆధార్ ఐడి కూడా ఉంటుంది. ఈ సర్టిఫికేట్ మీ రెజ్యూమ్ లో పెట్టుకుంటే మీ ప్రొఫైల్ వాల్యూ చాలా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.